ఫ్రీ బస్ స్కీమ్ తో ఆటో కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ తో తక్కువ వ్యవధిలోనే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో ఆర్టీసీకి చాలా మేలు జరిగిందన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ సంస్థ సిబ్బంది బస్సులపైన దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు సజ్జనార్. ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆర్టీసీ ఎండీ. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సజ్జనార్. ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి 2 రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సులపైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు. డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మనం కేసు కట్టడం జరిగింది. అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్ల కూడా రికవర్ చేయడానికి కూడా